అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ సాజుల. మాది ఉసిరికపల్లి గ్రామం. మా యొక్క ఉసిరికపల్లి, భీమ్లతాండా, శంకర్తాండా, పామ్మండ, పోత్లబోగూడ గ్రామాల మీదుగా ఈ యొక్క రోడ్డు రావాలని మా యొక్క గ్రామస్తుల చిరకాల స్వప్నం. ఇది మా కోరిక, ఇది మా కళ. ఇప్పుడు ఈ కళ నెరవేరైందని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇది గ్రామీణ సడక్ యోజన పథకం కింద సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ కింద నరేంద్ర మోడీ గారు నిధులు మంజూరు చేస్తే మనకి ఈ రోడ్ రావడం జరిగింది. ఈ రోడ్డు కోసం గతంలో చాలాసార్లు మా పూర్వ బీజేపీ నాయకులు సింగయ్యపల్లి గోపి గారు, అలాగే నల్ల రవిగౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోడ్డు గురించి చాలా ధర్నాలు, రాస్తా రోకోలు, ఉద్యమాలు, అక్కడికి వస్తే కాలినడక ఇట్లా నడకయాత్ర ఇట్లా వేయడం జరిగింది. ఈ వెల్దుర్తి నుంచి అనంతరం చౌరస్తా వరకు రోడ్డు రావాలని మేము భిక్షాటన చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డుకు గవర్నమెంట్ నిధులు ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదని మేము భిక్షాటన చేయడం జరిగింది. ఇవన్నీ పట్టించుకోకుంటే నేను మన మాజీ ఎమ్మెల్యే, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తందూరు హరీష్ రావు గారికి కలవడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే గారికి చాలాసార్లు కలిసి నేను విన్నవించుకోవడం జరిగింది. అయినా వాళ్ళు వినలేదు. నేను ఒకసారి మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ యొక్క రోడ్డు గురించి గట్టిగా మాట్లాడేసరికల్లా నా పైన 9 మండలాల్లో 9 పోలీస్ స్టేషన్లలో 9 కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ నేను పట్టువదలని విక్రమార్కుల్లా ఈ యొక్క రోడ్డు గురించి పోరాటం చేస్తూనే ఉన్నాను. అదే సమయంలో మా యొక్క బండి సంజయ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర అనే యాత్ర ద్వారా మన మెదక్ జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గానికి ఇట్లా రావడం జరిగింది. అప్పుడు మా ఉసిరికపల్లి, పామ్మండ, పోత్లబోగూడ తాండాల వాసుల ప్రజల్ని అనేక మందిని తీసుకెళ్లి, భారీ ఎత్తున తీసుకెళ్లి మాకు రోడ్డు కావాలి మా గ్రామాలకని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మన ఆ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి వినియోగించుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ యొక్క సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి ఈ యొక్క బీటీ రోడ్కి నిధులు మంజూరు చేయడం జరిగింది. అయినా అప్పుడు మన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఈ సిఆర్ఎఫ్ కింద నిధులు మంజూరైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు నిధులు రాలేదు, మాకు కాంట్రాక్టర్లు దొరకలేరు, గుత్తేదారులు దొరకలేరు అని కాలయాపన చేయడం జరిగింది. అదే సమయంలో మేము బీఆర్ఎస్ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఓటేయడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ. అలాగే ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నూతనంగా పనులు స్టార్ట్ చేయించి చకచక అడావిడి చేసింది. స్టార్ట్ చేసిన పనులను మధ్యలోనే వదిలేయడం జరిగింది. ఈ యొక్క రోడ్డు పైన చూస్తే 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగి 15-20 మంది చనిపోవడం జరిగింది. మొన్ననే మా భీమ్లతాండ వాసులు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వ్యక్తులు ఇక్కడ మన దగ్గర పోటాడి చనిపోవడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వాలు స్పందించగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఈ యొక్క రోడ్డు మీరు వేయకుండా ప్రజల ప్రాణాలు తీయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్టార్ట్ చేసింది కానీ పనులన్నీ మధ్యలోనే వదిలేయడం జరిగింది. అందుకు మన అదృష్టం ఏంటంటే ఈ పనులు ఆగిన సమయంలో ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారిని ఇక్కడ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ మాధవనేని రఘునందన్ రావు గెలిచిన వెంబటనే మా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ లీడర్లను తీసుకొని మురళీ యాదవ్ గారు, రఘువీరారెడ్డి గారు, వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు, అలాగే మా పెద్దపుల్లి రవి గారి ఆధ్వర్యంలో ఈ రఘునందన్ రావు అన్న దగ్గరికి వెళ్లి ఈ రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోడ్డు వేసలేదని అందరితో విన్నవించుకోవడం జరిగింది. వెంటనే రఘునందన్ రావు గారు స్పందించి ఈ రహదారుల శాఖ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, వాళ్ళని ఎంబట్లే స్పాట్గా ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క రోడ్డు పనులు చాలా వేగవంతం జరిగిపోయినాయి. కాబట్టి ఈ రోడ్లు మా ఉసిరికపల్లి, పామ్మండ, పోత్లబోగూడ, భీమ్లతాండ, శంకర్తాండ ప్రజలకు ఈ రోడ్డును అందించిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్న గారికి మా 4 గ్రామాల ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోడ్డు ఫస్ట్ ఫేజ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంది. మేము ఈ రోడ్డు గురించి ఇక్కడ నుంచి అక్కడి వరకు కావాలని గతంలో భిక్షాటన చేశాము. వెల్దుర్తి నుంచి మొదలుకొని అనంతరం చౌరస్తా వరకు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద పోత్లబోగూడ నుంచి ఉసిరికపల్లి చౌరస్తా వరకు అయిపోయింది. నెక్స్ట్ మీరు చేయాల్సిన సెకండ్ విడత ఉంది. ఇంకొకటి నేను హెచ్చరిస్తున్నాను అధికారులకు, అలాగే ఆఫీసర్లకి, అధికార పార్టీ నాయకులకు
సెకండ్ ఫేజ్ అయితే ఉందో చెంది నుంచి మొదలుకొని బొజ్జతండ, రెడ్డియతండ, గోమారము, లక్రెడ్డిగూడెం, నవాబ్పేట నుంచి మొదలుకొని అనంతరం చౌరస్తా వరకు రెండో విడత ఈ డబుల్ లైన్ బీటీ రోడ్ను కూడా మీరు వీలైనంత త్వరగా చేసి మాకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోడ్డు వేసినందుకు ఇక్కడ నుంచి అక్కడి వరకు పూర్తయిన తర్వాత గోమారం నడిబొట్టున ఇక్కడ వెల్దుర్తి నుంచి అనంతరం చౌరస్తా వరకు రోడ్డు అయిన వెంబటనే మేము గోమారం నడి ఊరిలో మన నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను నా గ్రామ ప్రజలకు విన్నవించుకున్నది ఏంటంటే, రోడ్డు అయిపోయింది, వేగం కన్నా ప్రాణం మిన్న. దయచేసి రోడ్డు పైన అతివేగంగా వెళ్లి మీరు ప్రాణాలు తీసుకోవద్దు. నాకు నమ్మకం వస్తుంది, మనం ఎంత దూరం నుంచి వచ్చినా గానీ మనం ఈ రోడ్డును చూస్తే సురక్షితంగా మన ఇంట్లోకి చేరుకుంటామని నాకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ రోడ్డు పైన వేగం తగ్గించి సురక్షితంగా తక్కువ వేగంతో మీ యొక్క ఇండ్లకు చేరుకోగలరని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.